పోలవరం ప్రాజెక్టులో మరో కీలకమైన ఘట్టం మొదలైంది. ప్రాజెక్టులో అంతర్భాగమైన 960 మెగావాట్ల జల విద్యుత్ కేంద్రం పనులు వేగవంతమయ్యాయి. విద్యుత్ ప్రాజెక్టు పనుల్లో భాగంగా ప్రజల టన్నెల్ తవ్వకం పనులు మొదలయ్యాయి. పోలవరం బహుళార్థ సాధక ప్రాజెక్టు. నీటి అవసరాలతో పాటు విద్యుత్ అవసరాల్ని పెద్ద ఎత్తున తీర్చగలిగే ప్రాజెక్టు. గోదావరి నదిపై మహారాష్ట్రలోని జైక్వాడ్ డ్యాం నుంచి దిగువన ధవళేశ్వరం వద్ద కాటన్ బ్యారేజ్ వరకు అతిపెద్ద నీటి నిల్వ సామర్థ్యం కలిగిన ప్రాజెక్టు పోలవరం ఒక్కటే. అందుకే భారీ స్థాయిలో విద్యుత్ ప్లాంట్ నిర్మాణానికి ఈ ప్రాజెక్టు అనుకూలంగా ఉంటుంది. ధవళేశ్వరం బ్యారేజీ నుంచి ప్రతి ఏటా సగటున 3000 టీఎంసీల మేర గోదావరి జలాలు సముద్రంలో కలుస్తున్నాయి. ఈ వరద నీటిని ఒడిసిపట్టి ఆయకట్టుకు నీళ్లందించడంతో పాటు భారీగా విద్యుత్ ఉత్పత్తి చేయొచ్చు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తయితే 194 టీఎంసీల నీటిని నిల్వ చేస్తారు. అందులో 120 టీఎంసీల నీటిని జల విద్యుత్ ఉత్పత్తికి, సాగునీటి అవసరాలకు విడుదల చేస్తారు. మిగిలిన 70 టీఎంసీల నీటిని భవిష్యత్ అవసరాలకు నిల్వ చేస్తారు. ఈ జల విద్యుత్ కేంద్రాన్ని 960 మెగావాట్ల హైడ్రో ఎలక్ట్రిక్ సామర్థ్యంతో నిర్మిస్తున్నారు. ఈ పనిని దక్కించుకున్న మేఘా సంస్థ 2021 మార్చి 30వ తేదీన పనులు ప్రారంభించింది. అయితే కీలకమైన ఘట్టం మాత్రం ఆగస్టు 6న ప్రారంభమైంది. తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలం అంగుళూరు వద్ద 12 ప్రజల టన్నెల్ తవ్వకం పనులు ప్రారంభమయ్యాయి. ఇప్పటికే 18.90 లక్షల క్యూబిక్ మీటర్ల కొండ తవ్వకం పనులు పూర్తయ్యాయి. ప్రాజెక్ట్ హెడ్వర్క్స్ లో ఎర్తకం రాక్ఫిల్ డ్యాం కు ఎడమ వైపున జల విద్యుత్ కేంద్రాన్ని నిర్మిస్తున్నారు. ఒక్కో యూనిట్లో 80 మెగావాట్ల చొప్పున 12 యూనిట్లలో 960 మెగావాట్ల విద్యుత్తును ఉత్పత్తి చేసేలా ఈ కేంద్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రాజెక్టులో నీటి మట్టం 35.52 మీటర్ల నుంచి నీటిని ప్రెజర్ టన్నెళ్ల ద్వారా పంపిస్తారు. టన్నెళ్లకు దిగువన కెప్లాన్ టర్బైన్లను ఏర్పాటు చేస్తారు. అధిక ఒత్తిడితో ఎత్తు నుంచి నీరు పడినప్పుడు వర్టికల్ కెప్లాన్ టర్బైన్లు వేగంగా తిరగడం వల్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. ఇందుకోసం 145 మీటర్ల పొడవున 9 మీటర్ల వ్యాసంతో 12 ప్రెజర్ టన్నెళ్లను తవ్వుతున్నారు. ప్రెజర్ టన్నెళ్ల వైపు నీటిని మళ్లించడానికి వీలుగా 206 మీటర్ల పొడవున 294 మీటర్ల వెడల్పుతో జలాశయం నుంచి అప్రోచ్ ఛానల్ తవ్వుతారు. దీని ద్వారా ప్రెజర్ టన్నెళ్లకు నీటిని విడుదల చేయడం ద్వారా వర్టికల్ కెప్లాన్ టర్బైన్లను తిరిగేలా చేసి విద్యుత్తును ఉత్పత్తి చేస్తారు. టర్బైన్ల నుంచి దిగువకు వచ్చిన నీటిని టెయిల్ రేస్ ఛానల్ ద్వారా ఈసీఆర్ఎఫ్ కు దిగువన నదిలోకి కలుపుతారు. ఈ వర్టికల్ కెప్లాన్ టర్బైన్లు మొత్తం 12 ఉంటాయి. ఒక్కో టర్బైన్ 80 మెగావాట్ల కెపాసిటీ కలిగి ఉంటుంది. వీటిని భోపాల్కు చెందిన BHEL సంస్థ రూపొందించింది. ఇవి ఆసియాలోనే అతిపెద్దవి. వీటికి సంబంధించి ఇప్పటికే మోడల్ టెస్టింగ్ కూడా పూర్తయింది. వీటికి 12 జనరేటర్ ట్రాన్స్ఫార్మర్లు ఉంటాయి. ఒక్కోటి 100 మెగావాట్ల సామర్థ్యంతో ఉంటాయి. హిమాలయ నదుల్లో నీటి లభ్యత ఎక్కువగా ఉంటుంది. అందుకే వాటిపై నిర్మించే జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ అధికంగా ఉత్పత్తి అవుతుంది. పోలవరం ప్రాజెక్టు వద్ద కూడా నీటి లభ్యత ఎక్కువగా ఉండటం వల్ల హిమాలయ నదులపై ఉన్న విద్యుత్ కేంద్రాలకు ధీటుగా పోలవరం విద్యుత్ కేంద్రంలోనూ కరెంటును ఉత్పత్తి చేయవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే చౌకగా విద్యుత్ సరఫరా చేసే పరిస్థితి ఏర్పడుతుంది. ఇక విద్యుత్ ప్రాజెక్టుకు సంబంధించిన డ్రాయింగ్స్, మోడల్స్ రూపొందించే పనులు కూడా పూర్తి కావచ్చాయి. అనుకున్న సమయానికే పవర్ ప్రాజెక్టును పూర్తి చేస్తామని చెబుతున్నారు అధికారులు.